ప్లానింగ్ ప్రిపరేషన్ మేక్స్ యూ టు గెట్ ఏ బీటెక్ ఆర్ బీఫార్మసీ. సబ్జెక్టు బ్యాక్లాగ్స్ కింద పడిపోయినాయండి. నాకు 9 సబ్జెక్టులు ఉన్నాయండి, నాకు 10 సబ్జెక్టులు ఉన్నాయండి, కొంతమంది 15 సబ్జెక్టులు ఉన్నాయండి అని చెప్పేసి చాలామంది కూడా బాగా ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతున్నారు. ఏం చేయాలో అర్థం కాక అసలు కొంతమంది అయితే వదిలేసి వెళ్ళిపోదామన్న ఆలోచనలో ఉన్నారు. సార్ ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? ఈ సబ్జెక్టులు విత్ ఇన్ ది టైం అయిపోవాలంటే ఏం చేయాలి? 4th ఇయర్ది లేకపోతే అయిపోయిన వాడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే ఇప్పుడు ఏం చేయాలి? మాకు అసలు వేరే మార్గం ఉండదా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. దాని గురించి ఈ వీడియో చేయటం అయితే జరిగిందనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి అనమాట. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసేయండి. మీకు డౌట్స్తో కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మిగతా ఛానల్స్ అన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్స్, బుక్స్ సపోర్ట్ ఛానల్. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా అంటే వీళ్ళు చాలామంది ఈ సబ్జెక్ట్ మిగిలిపోయినాయి అని చూస్తున్నారు. అయితే దానికి లోపం ఎక్కడ వచ్చిందంటే 2 కారణాలండి. ఒకటి వచ్చేసరికి ఏంటంటే ప్లానింగ్ చేసుకోకపోవటం, రెండోది వచ్చేసరికి ఏంట్రా అంటే సరిగ్గా ప్రిపేర్ కాకపోవటం. సో ప్రిపేర్ అవ్వకపోతే ఇంక ఎగ్జామ్ ఏం రాస్తారు సరిగ్గా? క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చినా కూడా కఠినంగానే అనిపిస్తుంది. పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగినా కూడా కష్టంగానే అనిపిస్తుంది చేశారని. సో ఆ 2 లోపాలు కనుక మీరు అధిగమిస్తే అంతా సర్దుమనిపోతుంది. ముందుది ప్లానింగ్ ఏంటి? ఇప్పుడు 10 సబ్జెక్టులు 19 సబ్జెక్టులు ఉన్నాయి. సో ఇప్పుడు అన్నీ ఒకేసారి జరగట్లేదు కదా సెమిస్టర్లన్నీ. సో ఫస్ట్ 4th ఇయర్ జరిగింది అనుకోండి, ఆ తర్వాత 3rd ఇయర్, ఆ తర్వాత 2nd ఇయర్, ఆ తర్వాత 1st ఇయర్ జరిగింది అనుకుందాం. సో జరిగినప్పుడు మీరు ఏం చేయాలి? అన్ని సెమిస్టర్లో సబ్జెక్టులు ఉన్నాయి, ఒకే సెమ్లో లేవు కదా. సో ముందు ఆ సెమ్ వరకు ప్రిపేర్ అయిపోయి ఆ సబ్జెక్టులు ఏవైతున్నాయో క్లియర్ చేసేసుకోండి. అవి రాసేసేయండి కరెక్ట్గా, పర్ఫెక్ట్గా. ఏంటంటే ఇప్పుడు విత్ ఇన్ 2 months స్పాన్లోనే అన్ని సెమిస్టర్ల ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతాయి, బీటెక్లో కానీ బీఫార్మసీలో కానీ. సో ఈ 2 నెలలు మీరు కష్టపడ్డారనుకోండి కొంచెం ప్రిపరేషన్ పరంగా, అవి ఆ ప్లానింగ్ ఏదైతే ఉందో ఎట్లాగూ ఎగ్జామ్ షెడ్యూల్ వాళ్ళే ఇస్తారు కాబట్టి అవి అట్లా రాసుకుంటా వస్తూ ఉంటే మిగిలిపోయిన 1-2 మిగిలిపోయినా, కష్టంగా వచ్చినా ఏది వచ్చినా చేయలేకపోయినా ఇక మళ్ళీ సప్లీ రాసుకోవచ్చు. ఒకేసారి అన్ని లాట్ అమౌంట్ చేయాలన్నా మీ వాళ్ళు కూడా కాదులేండి. ట్రై చేశారనుకోండి తప్పులేదు. కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి ఉంది. ఈజీగా ఎప్పుడైనా అయిపోతాయి సబ్జెక్టులు అన్నవి వచ్చేసరికి పెద్దగా ఫెయిల్ అయినా పెద్ద బాధపడాల్సిన పని. కానీ ఎప్పుడు రాసినా మనం పాస్ కావరా అనుకుంటే మాత్రం ఆ సబ్జెక్టులు స్ట్రెస్ చేసి చదువుకోవడం, ప్రిపరేషన్ అవసరం. ఒకవేళ గ్రేస్ మార్క్స్ ఉన్నాయనుకోండి, లేకపోతే సబ్జెక్ట్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయనుకోండి పాత రెగ్యులేషన్ వాళ్ళకు, అప్పుడేంటి? సో ఆ కష్టమైన సబ్జెక్ట్స్ని ఈ గ్రేస్ మార్క్స్ అప్లై చేసి సబ్జెక్ట్ ఎగ్జామ్స్ అప్లై చేసి వదులుకోవాలనుకుంటే ఈ ఈజీ సబ్జెక్టుల మీద కాన్సన్ట్రేట్ చేయండి. వాటికి బెస్ట్ మార్కులు తెచ్చుకోండి గ్రేస్ మార్క్స్ అయితే. సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ అయితే అసలు పూర్తిగా వదిలేయచ్చు. అయితే మీకున్న రెగ్యులేషన్ పరంగా ఏదైతే జరుగుతుందో దాని ప్రకారం వెళ్ళాలి కానీ మనకు అనుకూలంగా మనం మార్చుకోవాలి. కానీ ఇక కొండను చూసి భయపడితే మాత్రం మీరు ఏం చేయలేరండి. అర్థమవుతుందా? వీటిలో ఏదైనా కానివ్వండి ఇచ్చేయండి. ఒకవేళ వరుస పెట్టి ఎగ్జామ్స్ వచ్చినాయి, ఇప్పుడు 3rd ఇయర్ ఎగ్జామ్స్ ముందు జరిగినాయి అనుకోండి, వరుస పెట్టి ఎగ్జామ్స్ ఇప్పుడు 3-1, 3-2 వరుస పెట్టి 2 వచ్చినాయి, మీ వల్ల కాదు, ఒక సబ్జెక్ట్ టఫ్ ఉంది, ఆ సబ్జెక్ట్ పక్కన పెట్టేయండి. ప్రిపేర్ అవ్వండి కానీ రాయండి, బెస్ట్ మార్క్స్ ఏదో ఒకటి తెచ్చుకోండి, పాస్ అయితే మీ అదృష్టం. కానీ ఈజీగా ఉన్న సబ్జెక్టు కంప్లీట్ చేసుకోండి. అప్పుడు గ్రేస్ మార్క్స్ ఉంటే. లేదు కష్టమైన సబ్జెక్టే చదువుతా, ఈజీది ఎప్పుడైనా అయిపోద్ది అనుకుంటే దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. అర్థమవుతుందా? సో అలా ప్లాన్ చేసుకుంటే 19లో చాలా వరకు సబ్జెక్టులు అయిపోతాయి. అన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నా, 19 అని కాదు, 10 అని కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా కౌంటు. ఓకేనా? అంతేగాని ఎట్లా పడితే అట్లా చేస్తే అంటే అవ్వదండి. ప్లానింగ్ లేనిది. ప్లానింగ్ ప్రిపరేషన్ మేక్స్ యూ టు గెట్ ఏ బీటెక్ ఆర్ బీఫార్మసీ డిగ్రీ.